స్వామి వివేకానంద గారి సంక్షిప్త జీవిత గాథలో పార్ట్ 2. అంతర్జాతీయ వేదిక మీద వివేకానంద స్వామి చైనా, జపాన్, కెనడా మీదుగా అమెరికా దేశానికి ప్రయాణం చేస్తూ జూలై మధ్యలో చికాగో చేరుకున్నారు. మధ్యలో కాంటాన్లో ఆయన కొన్ని బౌద్ధ రామాలను సందర్శించారు. జపాన్లో వారి పారిశ్రామికాభివృద్ధిని, ప్రజల పరిశుభ్రతను గమనించి ఆశ్చర్యపడ్డారు. చికాగో చేరాక పాశ్చాత్య దేశపు సంపదను, మేధాశక్తిని చూసి చిన్న పిల్లవానిలా సంబరపడ్డారు. సర్వమత మహాసభ సెప్టెంబర్లో గాని జరగదని, ఆ సభలో పాల్గొనే ప్రతినిధులందరికీ వారి వారి దేశాల నుండి ధృవీకరణ పత్రాలుండాలని తెలుసుకున్న స్వామీజీకి ఆ వార్త అశనిపాతంలా తగిలి తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న స్వామీజీ అంతా భగవంతుని ఇచ్చకు వదిలి చికాగో కన్నా తక్కువ ఖర్చయ్యే బోస్టన్ నగరానికి వెళ్లారు. రైల్లో ఆయనకు మిస్ కాథరిన్ షాన్ బార్న్తో పరిచయమైంది. బోస్టన్ నగరంలో తన అతిథిగా ఉండమని ఆమె స్వామీజీని ఆహ్వానించారు. ఆమె ద్వారా ఆయనకు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్తో పరిచయమైంది. సర్వమత మహాసభాధ్యక్షునికి స్వామీజీని పరిచయం చేస్తూ ప్రొఫెసర్ రైట్ లేఖ ఇచ్చారు. ఆ ఉత్తరంలో డాక్టర్ రైట్ ఈ విధంగా వ్రాశారు: మన విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ అందరికీ కలిసి ఉన్న పరిజ్ఞానము, పాండిత్యము కన్నా ఎక్కువ పాండిత్యము, పరిజ్ఞానము కలిగిన వ్యక్తి వీరు. సర్వమత మహాసభ ఇంకొక 2 రోజులకు ప్రారంభమవుతుందనగా స్వామీజీ చికాగోకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మహాసభకు విచ్చేసే ప్రాచ్యదేశీయులకు ఆతిథ్యం ఏర్పాటు చేసే సంఘం వారి చిరునామా ఎక్కడో పోగొట్టుకొని నిరుత్సాహానికి గురయ్యారు. రైల్వే సరుకుల పెట్టెలో రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయమే లేచి స్వామీజీ తనను ఈ కష్టం నుంచి వారెవరా అని వెతకటం ప్రారంభించారు. కానీ ఆ దేశంలో నల్లజాతి వాళ్ళకి సహాయం దొరకడం అంత సులువు కాదు. ఫలితం లేని అన్వేషణతో అలసి సొలిసి దైవేచ్ఛకి సర్వం వదిలి ఆయన రోడ్డు ప్రక్కన ఒక చోట కూర్చున్నారు. హఠాత్తుగా ఎదురుగా ఉన్న ఒక అధునాతన భవనం నుంచి రాజ టీవీతో ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి తాను ఆయనకు సహాయం చేస్తానని చెప్పారు. ఆమె జార్జ్ డబ్ల్యూ హేల్ సతీమణి. హేల్ కుటుంబ సభ్యులందరూ ఆ తర్వాత కాలంలో స్వామీజీకి ప్రీతిపాత్రులైన భక్తులైనారు. అంతేగాక స్వామీజీ అమెరికాలో ఉన్నంత కాలం హేల్ సతీమణి భవనమే ఆయన శాశ్వత చిరునామా అయింది. సర్వమత మహాసభ 1893 సెప్టెంబర్ 11వ తేదీన ప్రారంభమైంది. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ విశాల భవనం దేశంలోని అన్ని సంస్కృతుల ఉన్నత ప్రతినిధులతో దాదాపు 7,000 మందితో పూర్తిగా నిండిపోయింది. వేదిక మీద ప్రపంచంలోని అన్ని మతాల ప్రతినిధులు ఆసీనులైనారు. స్వామీజీ ఇంతకు ముందెన్నడూ అంతమంది మహామేధావులు, మత ప్రతినిధులను ఉన్న మహాసభలో ప్రసంగించలేదు. ఆయన చాలా కలవరం చెందారు, విడియపడ్డారు. ఆయన వంతు రాగానే మానసికంగా చదువుల తల్లి సరస్వతికి ప్రణామం చేసి తన ప్రసంగాన్ని అమెరికా దేశపు సోదర సోదరీమణుల్లారా అంటూ ప్రారంభించారు. వెంటనే శ్రోతల నుండి పిడుగుపాటున బోలిన కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అవి దాదాపు 2 నిమిషాల సేపు కొనసాగాయి. 7,000 మంది తామెందుకు లేస్తున్నామో తెలియకుండానే గౌరవ సూచకంగా, అభినందనకంగా లేచి నిలబడ్డారు. హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉచ్చరించిన ఆ 2 చిన్న పదాలు ఆయన మహత్తర వ్యక్తిత్వము, ప్రకాశవంతమైన పవిత్ర కాషాయ వస్త్రాలు వారినెంతగా సమ్మోహితులను చేశాయంటే మరుసటి రోజు వార్తాపత్రికలు ఆయనను ఆ మహాసభలో వెలుగొందిన శ్రేష్ఠ వ్యక్తిగా అభివర్ణించాయి. భిక్షాపాత్రతో సంచరించే సాధారణ సన్యాసి ఆనాటి మహత్తర వ్యక్తి అయినాడు. ఆ తర్వాత సర్వమత మహాసభలో స్వామీజీ చేసిన ప్రసంగాలన్నీ అత్యంత ప్రశంసను, గౌరవాన్ని పొందాయి. వాటన్నింటిలోనూ ఉన్న ఒకే ఒక అంశం విశ్వజనీయత. సర్వమత మహాసభలోని ఇతర ప్రతినిధులందరూ తమ మతం ఒక్కదాని గురించే ప్రసంగించగా స్వామీజీ మాత్రం ఆకాశమంత విస్తారమైనదని, సముద్రమంత లోతైనదని అయిన సనాతన మతం గురించి ప్రసంగించారు. మహాసభలు ముగియాని స్వామీజీ ఇక ప్రశాంతంగా ఉండే రోజులు కూడా ముగిశాయి. ఆ తర్వాత రోజులలో అమెరికా అంతటా స్వామీజీ అవిశ్రాంతంగా ఉపన్యాసించారు. ఒక సంస్థతో ప్రసంగ ఒప్పందం కుదుర్చుకోవడం వలన స్వామీజీ నిరంతరం ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణం చేస్తూ అనేక రకాల విభిన్న శ్రోతలనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సంచారం వలన పాశ్చాత్య దేశపు జీవితంలోని విభిన్న అంశాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం బాగా కలిగిన ఆ సంస్థ వారు తనను బాగా ఉపయోగించుకొని సొమ్ము చేసుకోవటమే కాక బాగా ఇబ్బంది కలిగిస్తున్నారని స్వామీజీ గ్రహించారు. దాంతో విసుగు చెంది ఆ సంస్థతో తన సంబంధాలను స్వామీజీ తెగతెంపులు చేసుకున్నారు. ఇక నిజమైన అమెరికా దేశపు శిష్యులనందరినీ ఒక బృందంగా తీర్చిదిద్దదలుచుకొని స్వామీజీ నిజాయితీగా ఉన్న వేదాంత విద్యార్థులకు ఉచితంగా శిక్షణా తరగతుల నిర్వహణ ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలలో ఆయన ఉన్న సమయమంతా 1896 డిసెంబరు వరకు తీరికలేని కార్యకలాపాలతో నిండిపోయింది. న్యూయార్క్లోని అసంఖ్యమైన ప్రసంగాలు, తరగతుల నిర్వహణకే కాక అక్కడ వేదాంత సంఘాన్ని స్థాపించారు. సహస్రద్వీప వనములో సన్నిహిత శిష్య బృందాన్ని తీర్చిదిద్ది శిక్షణా తరగతులు నిర్వహించారు. రాజయోగం గ్రంథం రచించారు. 2 సార్లు ఇంగ్లాండ్ సందర్శించినారు. ఆయన ఇంగ్లాండులో చేసిన ప్రసంగాలే నేడు జ్ఞానయోగం అనే గ్రంథ రూపంలో లభ్యమవుతున్నాయి. అక్కడ ఆయనకు కొంతమంది శిష్యులు తయారైనారు. వారిలో ముఖ్యులు కెప్టెన్ మరియు శ్రీమతి సేవియర్, సోదరి నివేదిత. ఈటీ స్టర్డీ అంతకు ముందు న్యూయార్క్లో జేజే గుడ్విన్ అనే ఆంగ్ల యువకుడు స్టెనోగ్రాఫర్ స్వామీజీకి శిష్యుడైనాడు. ఈ సందర్భంలోనే స్వామీజీ ఒకసారి మహావిద్వాంసుడైన మాక్స్ ముల్లర్ని కలుసుకొని సంభాషించి సంతోషించారు. తన ఐరోపా యాత్రలో 1895 వేసవి కాలంలో ఆయన ప్రఖ్యాత జర్మన్ మతతత్వవేత్త పాల్ డూసీను కలుసుకున్నారు. వేదాంత సందేశమే అన్ని మతాలకు మూలధారమైన విశ్వజనీన సిద్ధాంతమున్న తన సందేశాన్ని పాశ్చాత్య దేశాల వారికి అందించడానికి స్వామీజీ చాలా శ్రమించారు. తత్ఫలితంగా అమెరికాలో వేదాంత ప్రచారానికి ఒక శాశ్వతమైన పునాది ఏర్పడింది. లండన్లో ప్రచారంలో కూడా కొంత పురోభివృద్ధి చెందింది. ఇప్పుడిక మాతృదేశం ఆయనను పిలుస్తున్నది. ఆయన సందేశం వినడానికి మాతృదేశం ఎంతో ఆతృత పడుతున్నది. అందుకని లండన్ నుండి ఆయన 1896 చివరిలో భారతదేశానికి బయలుదేరారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో తను ప్రారంభించిన కార్యక్రమం కొనసాగించడానికి ఆ దేశాలలో శిష్యులతో పాటు శారదానంద, అభేదానంద స్వాములను వినియోగించుకున్నారు. విజయముతో తిరిగిరాక సేవియర్ దంపతులతో లండన్ నుంచి వివేకానంద స్వామి 1896 డిసెంబర్ 16న బయలుదేరి రోమ్, ఇటలీ దర్శించి నేపుల్స్లో డిసెంబర్ 30వ తేదీన భారతదేశానికి వెళ్లే ఓడ ఎక్కారు. నేపుల్స్లో గుడ్విన్ బృందంతో చేరారు. వారు 1897 జనవరి 15వ తేదీన కొలంబో చేరారు. స్వామీజీ తిరిగి వస్తున్నారన్న వార్త అంతకుముందే భారతదేశానికి చేరింది. దేశమంతటా ప్రజలు ఆనందోత్సాహాలతో ఆయనను ఆహ్వానించడానికి సిద్ధమైనారు. ఇక ఆయన అనామక సన్యాసి కాదు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి నగరంలోనూ ఆయనకు సముచిత రీతిలో ఆహ్వాన సభలు ఏర్పాటు చేయడానికి సంఘాలు ఏర్పడ్డాయి. రోమారోలా ఈ విధంగా అంటారు: స్వామీజీ ప్రజల జాజ్వల్యమానమైన ఊహలకు తగిన విధంగా సమాధానమిస్తూ భారతీయులకు తన సందేశాన్ని వినిపించారు. శ్రీరామ, శివ, కృష్ణులు అవతరించిన పవిత్ర భూమి పునరుజ్జీవనానికి, అవినాశి అమృతతత్వమైన ఆత్మ సాక్షాత్కారానికి, ధీరుల వలె సాధన సమురానికి ఉద్యుక్తులమ్మని వివేకానంద శంఖారావాన్ని పూరించారు. సేనా నాయకునిలా తన కార్యాచరణ ప్రణాళికను జనబాహుల్యానికి ఈ విధంగా చాటి చెప్పారు: ఓ నా భారతదేశమా, మేలుకో! నీ దివ్యశక్తి, ప్రాణశక్తి ఎక్కడున్నది? అమృత స్వరూపమైన నీ ఆత్మలోనే ఉన్నది. మద్రాసులో ఆయన 5 ప్రసంగాలు చేశారు. వాటన్నిటిలోనూ ఆయన తన సమరభేరి పూరిస్తూ తమలోని బలహీనతలను, మూఢనమ్మకాలను వదిలి నవీన భారత నిర్మాణం చేపట్టమని పిలుపునిచ్చారు. భారతదేశంలో జాతీయ జీవితపు ముఖ్య ఆధారస్వరం మతమని, ఈ విశ్వాన్నంతా ఆధ్యాత్మికంగా ఏకత్వంగా దర్శింపజేసేదే ఆ మతమని, ఆ మతాన్ని దృఢపరిస్తే, బలపరిస్తే తక్కిన విషయాలన్నీ వాటంతటవే సరిదిద్దబడతాయని స్వామీజీ నొక్కి వక్కానించారు. తప్పు కనిపించిన చోటల్లా విమర్శించడానికి ఆయన ఏమాత్రం సందేహించక తన జాతీయులను మందలించారు. పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించడం, పురాతన సంప్రదాయాలను, నమ్మకాలను మూఢంగా ఆచరించడం, కుల, జాతి, మతాభిమానాలతో విద్వేషాలు, పరస్పర స్పర్ధలు కలిగి ఉండడం మొదలైన వాటన్నింటినీ ఆయన తీవ్రంగా విమర్శించారు.
మద్రాసు నుంచి స్వామీజీ కలకత్తాకు ఓడలో బయలుదేరి అక్కడికి ఫిబ్రవరి 20వ తేదీన చేరారు. మాతృభూమి ఆయనకు అఖండ స్వాగతం పలికింది. ఇక్కడ స్వామీజీ తన గురువు పట్ల అద్భుత గౌరవాన్ని ప్రకటించారు. నేనేదైనా భావాల ద్వారా గాని, మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని సాధించినట్లయితే, నా పెదవుల నుండి వెలువడిన ఏ ఒక్క మాటైనా, ఈ ప్రపంచంలోని ఏ ఒక్కరికైనా సహాయం చేసినట్లయితే అది నాకు చెందినది కాదు. అదంతా మహానుభావుడైన నా గురుదేవునికే చెందుతుంది. ఈ జాతి పునరుద్ధరింపబడాలంటే నా మాట గుర్తుంచుకోండి, దృఢంగా విశ్వసించండి. ఆయన అంటే శ్రీరామకృష్ణ నామాన్ని స్మరించాల్సిందే. ఆయన బోధనలను స్వీకరించవలసిందే. తాను నెరవేర్చదలిచిన కార్యానికి పటిష్టమైన పునాది ఏర్పరచడానికి స్వామీజీ సన్యాస శిష్యులను, గృహస్థ శిష్యులను అందరినీ బలరాం బోసు ఇంట్లో సమావేశపరిచారు. ఆ విధంగా రామకృష్ణ మిషన్ 1897 మేలో ప్రారంభింపబడింది. స్వామీజీ ప్రతిపాదించిన రామకృష్ణ మిషన్ ఆదర్శాలు, లక్ష్యాలు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, మానవతా దృక్పథాన్ని కలవి. తన భావాలను వ్యాప్తి చేయడానికి తగిన యంత్రాంగాన్ని ఈ విధంగా ఆయన ఏర్పరిచారు. మే 1898లో కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు స్వామీజీ మఠ సాధువులు, గృహస్థ శిష్యుల సహాయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్లేగు వ్యాధి సమసిపోయాక స్వామీజీ ఆయన పాశ్చాత్య శిష్యులు నైనిటాల్, ఆల్మోరా వెళ్లారు. ఈ సమయంలో పాశ్చాత్య శిష్యులందరికీ, ముఖ్యంగా సోదరి నివేదికకు మంచి శిక్షణా కాలం. జూన్ 16వ తేదీన స్వామీజీ కొంతమంది శిష్యులతో కలిసి కాశ్మీర్ వెళ్లారు. ఈ కాశ్మీర్ యాత్ర స్వామీజీకి, ఆయన శిష్యులకి మరుపురాని అద్భుత అనుభూతి కలిగజేసింది. జూలై నెల చివరిలో స్వామీజీ సోదరి నివేదితతో కలిసి అమర్నాథ్ యాత్ర చేశారు. సంప్రదాయబద్ధంగా పాటించవలసిన ఆచారాలన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ, కౌపీనం మాత్రం ధరించి, ఒంటి నిండా విభూది అల్దుకొని స్వామీజీ ఆ యాత్ర చేశారు. ఆ విధంగా ఆగస్టు 2వ తేదీన అమర్నాథ్ గుహకు చేరుకున్నారు. ఆ పవిత్ర గుహలో శివ సన్నిధిలో ఆయన శరీరం దివ్యావేశంతో కంపించింది. ఒక అద్భుతమైన దివ్యానుభూతి ఆయనను కమ్మివేసింది. దానిని గురించి ఆయన ఎన్నడూ చెప్పలేదు. కానీ శివుడు తనకు దర్శనమిచ్చారని మాత్రం చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒంటరిగా శ్రీనగర్కి కొద్ది మైళ్ళ దూరంలోని క్షీరభవానిలో జగన్మాత దేవాలయం దర్శించారు. ఇక్కడ స్వామీజీకి మరొక చిరస్మరణీయమైన అనుభూతి కలిగింది. పూర్తిగా జగన్మాత ఆయనను ఆవహించినట్లయి అశువుగా పద్మరూపములో ఆ విధంగా చెప్పారు. అదంతా అక్షర సత్యంగా నిరూపితమైంది. నేను దానిని నిరూపించాను. నేను మృత్యుదేవతను కౌగలించుకున్నాను. ఆయన తిరిగి కలకత్తా అక్టోబర్ 18వ తేదీన చేరారు. అప్పుడు ఆయన చాలా బలహీనంగా పాలిపోయి రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇంత అనారోగ్యంతో ఉన్న ఆయన అనేక కార్యక్రమాలలో నిమగ్నమైనారు. కలకత్తాకి 5 మైళ్ళ గంగానదికి ఆవల పడమటి ఒడ్డున వేలూరులోని కొంత స్థలం సేకరించబడింది. ఆ స్థలంలో మఠ నిర్మాణం ప్రారంభమైంది. సాధువులందరూ 1899 జనవరిలో కొత్త మఠ ప్రాంగణానికి, ప్రస్తుతం ప్రఖ్యాత చెందిన బేలూరు మఠం దాన్ని చేరుకున్నారు. నివేదిత బాలికల పాఠశాల అంతకుముందే ప్రారంభింపబడింది. ఆ సమయంలోనే బెంగాలీ మాసపత్రిక ఉద్బోధన్ కూడా ప్రారంభింపబడింది. స్వామీజీ కన్న కలలను నిజం చేస్తూ సేవియర్ దంపతులు హిమాలయ పర్వతాలలోని మాయావతి అంటే ఆల్మోరాలో 1899 మార్చిలో అద్వైతాశ్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు మద్రాసులో ఆంగ్ల మాసపత్రిక ప్రబుద్ధ భారత ప్రారంభింపబడింది. కానీ ఆ పత్రిక సంపాదకుడు 1898లో అకాల మరణం చెందడంతో 1 నెల పాటు దాని ప్రచురణ ఆగిపోయింది. ఆ మాసపత్రిక మళ్ళీ ఆల్మోరాలోని వివేకానంద స్వామి శిష్యుడైన స్వరూపానంద స్వామి సంపాదకత్వాన ప్రారంభించబడింది. తిరిగి 1899లో అది మాయావతిలోని అద్వైతాశ్రమానికి మార్చబడింది. ఈ సమయంలో స్వామీజీ మఠములో సన్యాసులను, బ్రహ్మచారులను నిరంతరం ఉత్తేజపరచసాగారు. వారిని తీవ్ర ఆధ్యాత్మిక సాధనా జీవితం వైపు, సేవ వైపు ప్రోత్సాహపరచసాగారు. వారి స్వకీయ మోక్షం కొరకు, తోటివారి శ్రేయస్సు కొరకు పాటుపడాలని, ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ అన్న సూక్తి ద్వారా వారికి తెలియపరిచారు. కానీ స్వామీజీ ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. పాశ్చాత్య దేశాలను మరలా సందర్శించాలన్న స్వామీజీ అభిలాషను సోదర శిష్యులందరూ ప్రోత్సహించారు.
ఆ విధంగానైనా స్వామీజీ ఆరోగ్యం పుంజుకుంటుందని వారందరూ ఆశించారు.